హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కవాడ్. టుడే టాపిక్ వచ్చేసి వాటికన్ సిటీ. ప్రపంచంలో ఇదొక ప్రత్యేకత కలిగిన దేశం. ప్రపంచంలో ఇదొక ప్రత్యేకత కలిగిన దేశం. ప్రపంచంలో అతి చిన్న దేశం ఇది. స్త్రీలు లేని ఏకైక దేశం ఏదంటే వాటికన్ సిటీ. స్త్రీలు లేని ఏకైక దేశం ఏదంటే వాటికన్ సిటీ. కేవలము 1000 లోపు మంది జనాభా ఉంటారమ్మా. 1000 లోపు మంది మాత్రమే జనాభా ఉంటారు. దీని యొక్క రాజధాని ఏదంటే వాటికన్ సిటీ. కరెన్సీ యూరో. ఓకే, ఎప్పుడు ఏర్పడిందంటే 1929 ఫిబ్రవరి 11 లాటరన్ ఒప్పందం ద్వారా ఇది ఏర్పడింది. ఎలా? లాటరన్ ఒప్పందం ద్వారా ఈ దేశం అనేది, చిన్న దేశం అనేది ఏర్పడింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పోప్ నేతృత్వంలో నడిచే సార్వభౌమ దేశం ఇది. పోప్ నేతృత్వంలో నడిచే ఏకైక సార్వభౌమ దేశం. క్యాథలిక్ చర్చికి సంబంధించిందమ్మా. ఓకే, ఇక్కడ క్యాథలిక్ చర్చి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఏదంటే పర్యాటకం, టూరిజం. ఆర్థిక వ్యవస్థ వచ్చేసి పర్యాటకం. ఓకే, నెక్స్ట్ అతి చిన్న రైల్వే స్టేషన్ గల దేశం ఏదంటే ఇదే. అతి చిన్న రైల్వే అంటే 1000 లోపు మంది మాత్రమే ఉంటారు కాబట్టి అతి చిన్న రైల్వే స్టేషన్. ఓకే, అయితే 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల దేశం ఏదంటే మనకు వాటికన్ సిటీ. అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా, స్త్రీలు లేని ఏకైక దేశం ఏదంటే వాటికన్ సిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అతి చిన్న దేశం. ఓకే, సో ఇలా జనాభాలో చిన్న దేశమే ప్లస్ విస్తీర్ణంలో కూడా చిన్న దేశమే అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.